నమస్తే. స్కూల్లో చదువుతున్న బాలికలను టార్గెట్ చేసి గంజాయి ఇతర డ్రగ్స్ కు అలవాటు చేస్తున్న ఓ కిలాడి లేడీ భాగోతం బయటపడింది. వరంగల్ నగరంలోని స్కూల్ పిల్లలను దొంగచాటుగా తీసుకువెళ్లడం, ఆ తర్వాత మత్తుకు బానిసగా మారుస్తూ ఉండడంతో ఓ బాలిక మిస్సింగ్ వ్యవహారంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పిల్లలను మత్తుకు బానిసగా మారుస్తున్న ఆ కిలాడి లేడీ కొంతమందితో ముఠాగా ఏర్పడి ఈ భాగోతానికి పాల్పడుతూ ఉండగా వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. హన్మకొండ జిల్లా దామెర మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ వరంగల్ మిల్స్ కాలనీ సమీపంలో ఉంటోంది. గంజాయి ఇతర మత్తు పదార్థాలకు బానిసైన ఆమె తనతో పాటు డ్రగ్స్ కు అలవాటు పడిన మరో అమ్మాయి, నలుగురు యువకులతో కలిసి ఓ ముఠాగా ఏర్పడింది. దీంతో వారంతా గంజాయి ఇతర మత్తు పదార్థాలు తీసుకోవడంతో పాటు మరికొందరిని వాటికి అలవాటు చేయడం మొదలుపెట్టారు. వరంగల్కు చెందిన వీరంతా ఒక ముఠాగా ఏర్పడి పాఠశాల బాలికలను లక్ష్యంగా చేసుకున్నారు. అనంతరం గంజాయి చాక్లెట్లు తీసుకొచ్చి మెల్లగా పాఠశాల బాలికలకు అలవాటు చేయడం మొదలుపెట్టారు. తమ ప్లాన్లో భాగంగా ఆ కిలాడీ లేడీ వరంగల్ నగరంలోని సంపన్నుల కాలనీలు, కార్పొరేట్ పాఠశాలల వద్ద రెక్కీ నిర్వహించేది. పాఠశాలలకు వెళ్లి వచ్చే సమయంలో ముందుగా తాము ఎంపిక చేసుకున్న బాలికలతో మాటలు కలిపి వారికి దగ్గరయ్యేది. ఆ తర్వాత బాలికలను మెల్లగా గంజాయి చాక్లెట్లు ఇతర మత్తు పదార్థాలకు అలవాటు చేసేది. ఆ తర్వాత వారిని కిడ్నాప్ చేసి బాలికలకు మత్తు పదార్థాలు ఇచ్చి అప్పటికే తన గ్యాంగ్కు టచ్లో ఉన్న కస్టమర్లకు అప్పగించడం చేస్తోంది. ఆ తర్వాత బాలికలు స్పృహలోకి రాగానే వారిని ఎక్కడి నుంచి తీసుకువెళ్లారో తిరిగి అక్కడే వదిలివేసేది. ఇలా ఆ కిలాడీ లేడీ తన గ్యాంగ్తో కలిసి ఏడాదిన్నరగా బాలికలను ట్రాప్ చేసి చీకటి దందా చేస్తున్నట్లు తెలిసింది. ఏడాదిన్నర కాలంగా సదరు మహిళ బాలికలను ట్రాప్ చేసి డ్రగ్స్ కు బానిసలుగా మారుస్తూ ఉండడంతో అనూహ్యంగా ఓ బాలిక కిడ్నాప్ కావడం, తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు గుట్టు బయటపడింది. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలిక 2 రోజుల క్రిందట కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బాలిక మగతుగా ఇంటికి చేరగా తల్లిదండ్రులు బాలికను విచారించారు. దీంతో తనను ఓ మహిళ కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది అని, ఆ తర్వాత తనకేం జరిగిందో తెలీదు అని చెప్పింది. తాను స్పృహలోకి వచ్చాక వదిలేసి వెళ్లారు అని ఏడ్చుకుంటూ వివరించింది. దీంతో విషయాన్ని తల్లిదండ్రులు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. బాలిక చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు తతంగం బయటపడింది. దీంతో మిల్స్ కాలనీ పోలీసులు సదరు కిలాడీ లేడీని గురువారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం మరో 2 కూడా విచారణ జరుపుతున్నట్టు సమాచారం. కాగా దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తాము అని పోలీసులు చెబుతున్నారు.